నమస్తే అండి. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి జీవితంలోకి వచ్చి ఆయన్ని ఎలాంటి తిప్పలు పెట్టింది, సంతానం కోసం ఎలాంటి తప్పుడు దోవలు తొక్కింది, అలాగే చంద్రబాబు నాయుడు గారుని ఎందుకు ఇంత టార్గెట్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్టీ రామారావు గారికి ఎలాంటి సపోర్ట్గా ఉండేవారు, అలాగే ఈరగంధం సుబ్బారావు గారు అసలు ఈమె జీవితంలో అసలు ఎలాంటి గొప్ప పాత్ర వహించారు అనేది వన్ బై వన్ మీకు వీడియోలో వాస్తవాలు మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా చెప్పాలంటే లక్ష్మీ పార్వతి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వీళ్ళు తెనాలిలో నివాసం ఉంటున్నారు ఈరగంధం సుబ్బారావు గారు. ఈరగంధం సుబ్బారావు గారి మీద చాలా నిందలు అయితే ఆమె వేసింది. తన మొదటి భార్య ఈయన టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్న దానికి మీకు ఎవరిని ఇస్తానండి. ఆమె అయితే కావాలని చెప్పైతే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేయలేదు, కానీ ఆమెకి మొదటి భార్యకి 4 పిల్లలు, తర్వాత 5వ గర్భిణి రావటం, పక్కవారి సలహాతో ఇప్పటికే 4 పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు వద్దు అని చెప్పటం, ఆమె అక్కడున్న మంత్రస్థానాల ద్వారా ఏదో నాటు వైద్యం చేయించుకోవటం, అది ఇన్ఫెక్షన్ ఇవ్వటం, అర్జెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఇన్ఫెక్షన్ వచ్చింది బతకదని చెప్పటం, అలాగే ఆమె చనిపోవటం జరిగింది. అలాగే చనిపోయిన క్రమంలో ఈయన 4 పిల్లల్ని చూసుకుంటూ ఈరగంధం సుబ్బారావు గారు ఉన్న క్రమంలో ఆయన గురువైన హరికథ గురువు గారు ఆయన లక్ష్మీ పార్వతిని తన ఇంట్లో ఉంచుకుని, అప్పుడు తన చిన్నమ్మాయే ఇంట్లో ఉంచుకుని చదివించమని చెప్పడం వల్ల మాట కాదనిలేక ఆయన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అప్పటికి తన వయసు వచ్చి 10 సంవత్సరాలని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈయన తనని చారదీసి విద్యాబుద్ధులు నేర్పించి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ లక్ష్మీ పార్వతి ఈరగంధం సుబ్బారావు గారు విధానం అంతా గమనించి అప్పుడు లక్ష్మీ పార్వతి స్థాయికి ఎన్నో రెట్లు ఎదిగిపోయిన వ్యక్తి. ఎందుకంటే హరికథలు చెప్తూ ఆయన ఎన్నో సన్మానాలు పొందిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మన వివాహం చేసుకుంటే మనకి ఏ లోటు ఉండదు అనుకుని వివాహం చేసుకోమని కోరినప్పుడు నేను చేసుకోనని ఈరగంధం సుబ్బారావు గారు చెప్పటం, ఆమె తల్లిదండ్రులకు కూడా లక్ష్మీ పార్వతి తల్లిదండ్రులకు కూడా ఈమె వివాహం ఆయనతో చేయటం ఇష్టపడలేదు. కానీ ఈమె టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసేటప్పటికి పెద్దలందరూ ఏకమయ్యి ఈమెని ఇచ్చి పెళ్లి చేయటం, అలాగే ఈరగంధం సుబ్బారావు గారితో చాలా అన్యోన్యంగా ఉంటూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంది. అలాగే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. వీరు ఈ క్రమంలో ఉండగా ఈయన పార్టీ ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన సమయంలో వీరికి తోచినంత విధంగా బుర్రకథలు పార్టీకి బలోపేతం చేయడానికి బుర్రకథలు చెప్తూ పార్టీ ప్రచారానికి వీరిద్దరూ పాల్గొనడం జరిగింది. ఈ విషయం ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు. అలాగే వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉపేంద్ర గారు చూసి వీళ్ళు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా అని చెప్పి అమెరికాలో చూడటం జరిగింది. ఈరగంధం సుబ్బారావు గారు హరికథ ప్రోగ్రాం, దాన్ని రాష్ట్ర అవతరణ సందర్భంగా నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం, కానీ నవంబర్ 5న అక్కడ ఢిల్లీలో ప్రోగ్రాం లక్ష్మీ పార్వతి ఈరగంధం సుబ్బారావు గారు కలిసి చేయటం, అది పార్టీకి చెందిన వ్యక్తులు ఎన్టీ రామారావు గారు చెప్పటం, ఎన్టీ రామారావు గారు దగ్గరికి వీరిద్దరినే రప్పిస్తే వారు ఎంతో మెచ్చుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారికి అప్పుడప్పుడు మధ్యలో కనపడుతూ వెళ్ళటానికి దోహదం చేసింది ఈరగంధం సుబ్బారావు గారి ద్వారానే చెప్పాలి. అంతేగాని ఈమె తనంతా తాను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళే అంత సీన్ అయితే ఆమెకైతే లేదని చెప్పాలి. ఇలాగే ఈరగంధం సుబ్బారావు గారు పెళ్ళైన తర్వాత కూడా తిన్ని చదివించి ఎంఫీల్డ్ భాషా ప్రావీణ్య చేయడం జరిగింది. అలాగే ఆ ఊర్లో చాలామంది పెద్దలు వద్దని వారించినా సరే తాను ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అని, అలాగే అంత గొప్పగా ఆలోచించి లక్ష్మీ పార్వతిని
ఆయన ఆమ్, హైదరాబాద్లో పెట్టి ఒక వీళ్ళకి దగ్గర స్నేహితురాలైన నాటకాలు వేసే ఒక స్త్రీ, ఆమె నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆమె ఇంట్లో పెట్టి చదివించున్న క్రమంలో ఎన్టీఆర్ గారిని ఎక్కువసార్లు కలవటానికి అదే పునాది అయ్యింది. అప్పుడు తను ఎన్టీఆర్ గారు నాచారంలో రామకృష్ణ స్టూడియోలో సినిమాలు ఏదో ఒక సినిమా చేస్తూ ఉన్న క్రమంలో పదే సార్లు అక్కడికి వెళ్ళటం జరిగేది. ఆ క్రమంలోనే మీ జీవిత కథ రాయాలని చెప్తే ఎంతోమంది పెద్ద పెద్దలు రాయాలనుకుంటున్నారు, నీకు రాసే అంత పరిణితి లేదని వారించినా సరే ఆయన అదే సమయంలో 1989లో ఎన్టీ రామారావు గారు ఓడిపోవటంతో ఆయనకి మంచి డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఆ సమయంలో. ఎందుకంటే భార్య చనిపోయి ఉంది, అలాగే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యత ఎవరి సంవత్సరాలు వాళ్ళు చూసుకుంటున్న క్రమంలో ఆయన పిల్లల దగ్గర ఇంటికి వెళ్ళి పిల్లలతో ఉండే వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. కూతురింటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చినా సరే కూతురింటి దగ్గర ఫుడ్ తినకూడదని పురంధరేశ్వరి గారితో చెప్పిన వ్యక్తి. కొన్ని రోజులు లాస్ట్ అమ్మాయి ఎన్టీఆర్ గారు అమ్మాయి ఉన్నప్పుడు పెళ్ళి అయ్యే వరకు కూడా వండి పెట్టింది. తర్వాత ఆవిడ పెళ్ళి వెళ్ళిపోవడంతో ఆయన లాస్ట్ కుమారుడు ఈయన ఉండేవారు. అదే సమయంగా లక్ష్మీపార్వతి ఆయనకి దగ్గరయ్యింది. ఎంత దగ్గరయ్యిందంటే తెనాలిలో ఆయన ల్యాండ్ ఫోను పెట్టించడం జరిగింది. ఆ ల్యాండ్ ఫోన్కి లక్షల బిల్లు వచ్చేది అని లక్ష్మీపార్వతి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడేసరికి ఎన్టీ రామారావు గారు బోలాశంకరుడిలాగా ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి మనిషి అని చెప్పి ఆయనకి ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే కూడా అది చాలా మంచిగా తీసుకునే వ్యక్తే, కానీ దానిలో వక్రకోణాలు ఎతికే వ్యక్తి కాదు ఎన్టీ రామారావు గారు. కానీ ఎలాగైతే వీరిద్దరూ పెళ్లి చేసుకుని నిర్ణయానికి వచ్చినప్పుడు ఇంట్లో విషయం చెప్పినప్పుడు దానికి వ్యతిరేకించారు. అలాగే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా వద్దని వారించారు. ఐపీఎస్ నరసయ్య గారు కూడా ఈవిడ్ని పెళ్లి చేసుకోవద్దు, ఈవిడికి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, 40 ఏళ్ల వ్యక్తి అని రెండో వివాహం చేసుకుంది, ఇలాంటి వ్యక్తి మీ జీవితంలో రావద్దు అని చెప్పి వారించినా సరే అని ఎవరి మాట వినకుండా తిరుపతిలో ఒక బహిరంగ సభలో నేను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న ప్రకటించేయటం అది అలా జరిగిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా అప్పట్లో పార్టీలో ఈమె ఎన్టీ రామారావు గారికి పర్సనల్ జీవితానికి ఈ పొలిటికల్ లైఫ్కి సంబంధం లేదని చెప్పారు. చెప్తే దాన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఈమె ఇంటికి మాత్రమే ఎన్టీ రామారావు గారికి మాత్రమే సంబంధం కాకుండా పార్టీలో కూడా నేను ఉన్నానంటూ ప్రతి విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. అలాగే ఆమెకి పుట్టిన వీరగంధం సుబ్బారావు గారికి ఈమెకి పుట్టిన కుమారుడిని దత్తత చేసుకోమని చాలా ఒత్తిడి తీసుకొచ్చింది. అలాగే ఈమె సంతానం మళ్ళీ తను ఒక బిడ్డకి జన్మనివ్వాలి ఎన్టీఆర్ గారి ద్వారా, భరతుడు లాంటి గొప్ప వ్యక్తి పుడతాడు ఎన్టీఆర్ గారికి అని చెప్పి మాయమాటలు చెప్పి సంతానానికి ప్రయత్నాలు చేసింది. రీసర్జరీ చేయించుకుంది, అంటే పిల్లలు పుట్టడానికి మళ్ళీ ఆపరేషన్ అయితే చేయించుకుంది. కానీ ఎన్టీఆర్ గారికి అంతకు మునుపే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, పెరసిస్ స్ట్రోక్ వచ్చింది. ఈ సంతానం కలగటం ఆ వయసులో సంతానం కలగటం కష్టమని విపరీతమైన స్టెరాయిడ్స్ అయితే వాడించడం జరిగింది. అది టీనేజ్లో ఉంటేనే అలాంటి స్టెరాయిడ్లు వాడిస్తేనే ఎంతో ఇబ్బంది జరుగుద్ది, హెల్త్ పరంగా ఎన్నో ఎఫెక్ట్స్ ఇస్తాయని ఒక లేడీ డాక్టర్ చెప్పారు. అలాంటిది ఆ వయసులో సంతానం కోసం స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వటం అనేది చాలా దారుణమైన చర్య అన్నమాట. అంటే ఎన్టీఆర్ గారిని మంచి చెడ్డలు చూస్తానని చెప్పి వచ్చి తన బిడ్డని దత్త తీసుకోమని విధానానికి వెళ్ళిపోయింది లక్ష్మీపార్వతి. అలాగే రాజకీయాల్లో వంటింట్లో క్యాబినెట్ పెట్టి ప్రతి వ్యక్తిని ఎవరికి మినిస్టర్ ఇవ్వాలన్నా ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలంటే నాకు వడ్లానం పట్ట నీకు పదవి ఇస్తానని చెప్పేది. అలాగే ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలంటే అప్పట్లో మినిమం 25 లక్షలు ఇస్తే పదవి ఇస్తాననేది. అలాగే ఎన్నో పట్టుచీరలు, ఎన్నో డైమండ్స్, సారా సంబంధించిన మద్యపానం సంబంధించిన దాంట్లో ఒక్కసారి 500 కోట్ల వరకు తీసుకుందని చెప్పి
అలాగే బయట వారు ఎవరో తనకు కావాల్సిన వారు, ఆయనకి ఎన్టీఆర్ గారు కావాల్సిన వారు ఫుడ్ పంపిస్తున్నారని చెప్పే క్రమంలో ఆ ఫుడ్ వచ్చిన పెద్ద క్యారియర్లో, అంటే చిన్న క్యారియర్లు అయితే కాదు, షూటింగ్ల కోసం అంటే పెద్ద పెద్ద క్యారియర్లు ఉంటాయి. అంటే మినిమం ఒక 25-50 మంది భోంచేసి పెద్ద క్యారియర్. ఆ క్యారియర్లో వచ్చేటప్పుడు ఫుడ్తో వచ్చేది, వెళ్ళేటప్పుడు డబ్బుతో వెళ్ళిపోయేదంట. అలాగే ఫిల్మ్ యాక్టరు మోహన్ బాబు కొంత డబ్బు, అలాగే విజయభాస్కర్ రెడ్డి అనే ఒక ఆయన, ఇలాగ చాలామంది ఇంకా కావాల్సిన అందరికి కూడా ఈ ఫండ్స్ ద్వారా ఎన్టీఆర్ గారు తెలియకుండా వచ్చే పార్టీ పదవుల కోసం ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే డేర్ లేక లక్ష్మీపార్వతిని కలవటం, లక్ష్మీపార్వతికి కోట్ల రూపాయలు అన్నీ ఇచ్చేయటం, ఇవన్నీ ఈ ఎన్టీఆర్ గారు తెలిస్తే ఒప్పుకోరని చెప్పి తను సీక్రెట్గా ఆ డబ్బుని దాచుకునేది. అది ఇంట్లో పెడితే ఊరుకోరు అని చెప్పి బయట తనకు కావాల్సిన అందరికీ ఇవ్వటం జరిగింది. చాలామంది మోహన్ బాబు లాంటి వ్యక్తులు అయితే ఆ డబ్బు నాకు ఎప్పుడు ఇచ్చావని అనటం, తిరిగి ఇవ్వకపోవటం, చాలామంది ఇవ్వలేదని చెప్పాలి. ఈమెకి డబ్బు సగం డబ్బు వచ్చింది. అలాగే ఈమె చాలా జాగ్రత్త అయితే పడిపోయింది డబ్బు విషయంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారిపై చెప్పులు వేశారని చెప్పి, ఎన్నిపోటు దాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు పొడిచాడని చెప్పి ఇప్పటికి కూడా ఆమె వదలట్లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో పాటు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈమెతో వివాహం అంటే అంగీకరించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈమెను ఎవరు అంగీకరించిన కుటుంబ సభ్యులు ఎవరు అయితే రెడీగా లేరు. అలాగే ఎన్టీఆర్ గారు పార్టీ కార్యకలాపాల్లో మెయిన్ లీడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా కానీ ఇతరితర ఒకేసారి 2 పదవులు అయితే ఇవ్వటం జరిగింది. అవి ఎంతో బాధ్యతాయుతంగా చేశారు. అలాగే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయవలసి అమెరికా వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు నాదెండ్ల భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎన్టీఆర్ గారు తనకి ఇచ్చేయటం, దాని మళ్ళా తిరిగి బ్యాక్ రప్పించుకుంటే చాలా అష్టకష్టాలు పడవేయాల్సి అయితే వచ్చింది. అదే సమయంలో ఈ పార్టీకి సంబంధించిన కేడర్ని అంతా బెంగళూరులో టీంలు ఏర్పాటు చేసి మాట్లాడి పార్టీ ఎక్కడ వీక్ కాకుండా చాలా కష్టపడి ఒకే తాడికి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ లక్ష్మీపార్వతి పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది, తినే ఒక ముఖ్యమంత్రికి లెవెల్కి వెళ్ళిపోయే సన్నాహాలు జరుగుతున్నాయి, పార్టీ పగ్గాలు ఒక ఆడదాని చేతిలోకి వెళ్ళిపోతుంది, అది ఇంటికి 2వ భార్యగా వచ్చిన వ్యక్తిత్వం లేని మనిషి చేతిలో పార్టీ పగ్గాలు వెళ్ళిపోతున్నాయని అప్పట్లో అక్కడున్న టీడీపీ క్యాడర్ 2 భాగాలుగా విడిపోవటం జరిగింది. గ్రూప్ రాజకీయాలు లక్ష్మీపార్వతి వల్ల జరిగినాయి. ఎందుకంటే కొంతమంది ఈమెని ఎన్టీఆర్ గారు మొహం చూసి కాదనిలా కొంతమంది ఉండిపోతే ఈమెని ఎట్టి పరిస్థితిలో కూడా ఈమెని ఓకే చేయటానికి ఇష్టపడలేక చాలామంది సెకండ్ గ్రూప్గా ఉండిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి, లేకపోతే ఇది మీరు కాదంటే కనుక అశోక్ గజపతి రాజు గారికి ఇవ్వాల్సి ఉంటుందన్న ఆ క్రమంలో ఏరో దారి లేక అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా పోటీ చేయవలసి వచ్చింది. కానీ లక్ష్మీపార్వతి ఏం చెప్పుద్దంటే మామని ఎన్నిపోటు పొడి చేశాడని చెప్తున్నారు. కానీ తను ఎన్టీఆర్ గారి జీవితంలో రావటం వలన, అలాగే ఆయన కుటుంబంలోకి తన కొడుకుని దత్తత చేయమని పోరు చేయటం కానీ, సంతానం కోసం ఇంజక్షన్లు వాడుతుందని కానీ, సంతానం కోసం రీఆపరేషన్ చేసుకున్నానని కానీ, లేదా పార్టీ తరపున నేను 1000 కోట్ల రూపాయలు నేను ఎన్టీఆర్ గారికి తెలియకుండా నేను స్కామ్లు చేశానని చెప్పి ఇవేమి బయట పెట్టకుండా ఆమె అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంది. అలాగే వైస్రాయ్ హోటల్లో చెప్పులు విసిరారు చెప్తుంది. సాక్షాత్తు అప్పుడు ఆ వైస్రాయ్ హోటల్ మీటింగ్లో లైవ్లో ఉన్న వ్యక్తి ఒక ప్రముఖ రాజకీయ నాయకులే చెప్పడం జరిగింది. ఆ రోజున లక్ష్మీపార్వతి అన్న ఎన్టీఆర్ని వైస్రాయ్ హోటల్లో చూడగా అక్కడ కొంతమంది వ్యక్తులు లక్ష్మీపార్వతి డౌన్ అంటే వాళ్ళకి చెప్పు చూపించడం జరిగిందంట. చెప్పు చూపించడం జరిగినప్పుడు అందులో ఒక వ్యక్తి ఈమె పైన చెప్పు విసరటం జరిగిందంట. ఆయన పైన విసరలేదు, ఈమె పైన విసరవలసి వచ్చిందంట. కానీ ఆ విషయాన్ని దాన్ని పెద్దగా చేసి ఎన్టీఆర్ గారి పైన వైస్రాయ్ హోటల్లో చెప్పులు విసిరించాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇప్పుడు కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇదే కాంట్రవర్సీ చేసి వైస్రాయ్ హోటల్లో చెప్పులు విసిరించారు, మామని ఎన్నిపోటు పొడిచాడని చెప్పి ఈ దుర్మార్గం మాటలే చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడటం జరుగుతుంది.
నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో కనీస సెక్రటరీ పోస్ట్లో ఉన్న వ్యక్తిని కూడా, పార్టీ సెక్రటరీగా బాధ్యతలు ఉన్న వ్యక్తిని కూడా అసలు ఏ పదవి లేకుండా చేసిన వ్యక్తి లక్ష్మీ పార్వతి. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా చూడలేదు. తనని రాజకీయంలోకి పైకి రానివ్వకుండా వీళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉండటం కూడా ఇష్టం లేక ఆమె ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉంటుంది. మన ఎన్టీ రామారావు గారు ఒకరోజు నైటు ఈ స్టెరాయిడ్స్ ఇంజక్షన్ల వల్ల మరి బ్లడ్ ప్రెషరు ఎక్కువైందో ఏమైందో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన చనిపోవటం జరిగింది. నైట్ 10:30కి చనిపోతే విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పింది, కానీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ హార్ట్కి సంబంధించిన డాక్టర్స్ని రప్పించడం కానీ చేయకుండా ఆ నైటు అంతా ఈమెకు వచ్చిన డబ్బు అంతా వేల కోట్ల రూపాయలు సూట్ కేసులో సర్ది చాలా డబ్బు బయటకు పంపించేసిందంట. ఎన్టీ రామారావు గారు చనిపోయిన విషయం ఇంట్లో కింద, ఆయన లాస్ట్ కుమారుడు కిందే ఉంటాడు, అతనికి మార్నింగ్ 6:30కి చెప్పారంట. ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఇలా చనిపోయారు, ఏ కారణంతో చనిపోయారో తెలియదని డాక్టర్స్ కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యులకు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరికి కూడా చెప్పకుండా తిను మార్నింగ్ 6:30కి కానీ బయటికి చెప్పలేదంట. ఆ సమయంలో ఎవరైతే బయటికి ఆ వ్యక్తి దగ్గుపాటి పురంధరేశ్వరరావు గారు భర్త అయిన వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్తే వారు అప్పుడు తెలుసుకుని వెళ్ళటం జరిగిందంట. అప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఫేసు బాడీ అంతా చాలా దారుణంగా ఉబ్బిపోయి ఉందంట. కళ్ళు ఉబ్బిపోయి అసహజ మరణంలో ఉంది అనే ఒక లేడీ డాక్టర్ ఇంటర్వ్యూలో చెప్పారు. సహజ మరణంలో లేదు, అసహజ మరణంలో ఉంది. చనిపోయిన వ్యక్తి ఎంతో పీస్ఫుల్గా ప్రశాంతంగా పడుకుంటారు, కానీ మొహం అంతా బ్లాక్ అయిపోయి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత కుమార్తెలు వచ్చి ఆయన బాడీ మీద ఏడవటం కూడా లేకుండా ఈమె చేసిందని అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వంజాక్షి గారు, అలాగే నన్నపనేని రాజకుమారి గారు, అలాగే నరసయ్య గారు, ఐపీఎస్ నరసయ్య గారి భార్య ముగ్గురు కలిసి ఎన్టీఆర్ గారి కుమార్తెలు ఆ దూరంగా నుంచిన అమ్మాయిని తీసుకెళ్ళి తండ్రి శవం కాడ కూర్చోబెట్టించిన వారే. ఇన్ని దుర్మార్గాలు చేసిన లక్ష్మీపార్వతి ఇప్పుడు ఎన్నుపోటుదారుడు అని చెప్పి, లేకపోతే మామ పైన చెప్పులు ఇసిరించాడని చెప్పి ఇలాగ రకరకాలుగా రూమర్లు మాట్లాడుతూ ఉంటుంది. తిను చేసిన నీచ నికృష్ట పనులు అన్నీ ఇన్ని కాదు, భర్త పైన కేసులు పెట్టించి భర్త దగ్గర డైవర్స్ తీపించుకుని, అలాగే ఈమె డబ్బు దాహం ఎలాంటిదంటే ఎన్టీఆర్ గారి దగ్గర కోట్ల రూపాయల సంపాదన దాచేసుకున్నప్పుడు కూడా భర్తతో ఉన్నప్పుడు 24 సెంట్లు ఉన్న స్థలాన్ని అది భవనంగా హరికథలు చెప్పేవారికి అది ఒక ఆశ్రయంలో ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు పెడుతూ ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని తన పైన రాయమని చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఎన్టీఆర్ గారితో రెండో వివాహం అయిన తర్వాత ఈ లక్ష్మీపార్వతి మొదటి భర్త ఈరగంధం సుబ్బారావు గారికి నాకు ఆ భవనం రాయమని చెప్పి 24 సెంట్ల భవనం రాయమని కోరితే, ఇప్పటికి ఎన్నో దుర్మార్గాలు చేశావు, ఇంతకు మించిన దుర్మార్గాలు ఏం చేస్తావు, పేదల కోసము లేని వాళ్ళ కోసం కట్టించిన ఆశ్రమం అది నీకు ఎలా ఇవ్వమంటావు అని చెప్పి కసిరేటప్పటికి ఫోన్ పెట్టేస్తుందంట. అలాగే పార్వతి పెట్టే టార్చర్స్, అలాగే ఆపోజిట్ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ గారికి యాంటీగా ఈయన ఉపయోగించుకుందామని డిపార్ట్మెంట్లో కానీ ఇతరితర నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈయన చాలా చాలా నరకమైతే చూపించారని చెప్పారు. ఈ బాధ భరించలేక, ఒక పక్కన అవమాన భారం భరించలేక, ఒక పక్కన పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక, ఎవరు వచ్చి ఎవరు చంపేస్తారో తెలియక ఆయన పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన దాచుకోవటం కూడా జరిగింది. ఎందుకంటే భర్తని పెట్టిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు. మరి ఎన్టీఆర్ గారికి ఎలాంటి మాటలు మాట్లాడిందో, భర్త కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు అని ట్యాచులు పెట్టేవాడు అని చెప్పిందో, ఏ మాయ మాటలు చెప్పింది. కానీ ఎన్టీఆర్ గారికి ఈ అన్ని విషయాలు తెలియదు కదా. భర్త దుర్మార్గుడే అనుకునే ఉండొచ్చు, కానీ ఈమె అబద్ధాలు చెప్తుందని మట్టుకు ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఆయన నిజమే తెలిస్తే కనుక ఇలాంటి దుర్మార్గులను ఆయన
తీయకపోదునేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎలాగైతే చనిపోయిన తర్వాత ఈమె రాజకీయాలు చేసింది, రాజకీయాల్లో నిలబడింది, ఓడిపోయింది. అలాగే ఒక సినిమా తీసింది, అది మధ్యలోనే ఆగిపోయింది. అలాగే ఇప్పుడు ఆపోజిట్ పార్టీతో చేతులు కలిపింది. ఎన్టీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసినా సరే కిక్కురు మనకుండా ఆ పార్టీలను ఎదిరించకుండా ఉన్న దుర్మార్గురాలు లక్ష్మీ పార్వతి. సంతానం కోసం 70 ఏళ్ల వ్యక్తిని, పెరాలసిస్ ఉన్న వ్యక్తిని, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వ్యక్తిని, సంతానం కోసం వాడే ఇంజక్షన్లని వాడకూడని ఇంజక్షన్లు వాడి ఆయన హెల్త్ని దెబ్బతీసింది. ఎన్టీఆర్ గారి జీవితం అంతా ఒకెత్తు. మచ్చలేని ఒక నాయకుడిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని జీవితాంతం కూడా లక్ష్మీ పార్వతి అనే ఒక దుర్మార్గురాలు ఆయన జీవితంలోకి రావటం కుటుంబాన్ని అకలావికలం చేసేసిందన్నమాట. ఇలాంటి దుర్మార్గురాలు ఎన్టీఆర్ గారి జీవితంలో వస్తుందని ఊహించైతే ఉండరు. కానీ ఏదేమైనప్పుడు కూడా అసహజ మరణం చెందింది ఎన్టీఆర్ గారు. కానీ దానికి కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అని చెప్పి అప్పట్లో చాలా స్టేట్మెంట్లు చాలా చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఏదేమైనప్పుడు కూడా తిరిగి మనకి ఎన్టీఆర్ గారు రారు. కానీ ఇలాంటి దుర్మార్గురాలు ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యక్తిని ఎవ్వరూ కూడా చూసి చూడబోము కూడా. అధికార దాహం కోసం ఇన్ని వికృత చేష్టలు చేసే వ్యక్తి లక్ష్మీ పార్వతి.